గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికి శుభాలు తెలియపరుస్తున్నాను. పిల్లరా, మరొక సమయంలో దేవుని వాక్యం ధ్యానం చేయటకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు వందనాలు, స్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకంటే దేవుడు తన కార్యాలను ఏ రకంగా బలపరుస్తున్నాడని విషయాలను బట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన దేవానికి వందనాలు తండ్రి. మరొకసారి, మరొక సమయము, మరొక గడియాలు నిన్ను కీర్తించుటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నీ దీన దాసుడిని నేను నీ లేఖనము చేత పట్టుకుని ప్రభా, నీ బిడలి ఎదుట నాయన నీ ఎదుట నిలిచి, నీ బిడలి ఎదుట నిలిచి నన్ను నా తలంపులు మరుగు చేసి నీవే నాలో నీ బిడ్డలతో మాట్లాడి పరలోక సంబంధమైన మర్మములు అందించి నీ రాజ్యము సిద్ధపడే కృపను అందించమని క్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. మీ అందరికి మరొకసారి శుభములు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మరి 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము మనం చదువుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో సుమారు మరి మనకి 24 వచనాలను 2 ప్రసంగాలుగా చెప్పాలని ఆశపడుతున్నాను. దాన్ని బట్టి మీకు వివరణ చేస్తాను, చదువుతాము, గమనిద్దాం. అందరూ కూడా గమనించి దేవుని వాక్యానికి లోబడదాం. 16వ అధ్యాయము పరిశుద్ధుల కొరకు సందా విషయమైతే నేనైతే ప్రతి సంఘము నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాము వద్దులు కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలను. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులను ఎంచి పత్రికలితో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేముకి పంపుము. దేవుని బిడ్డలారా, ఈరోజు అంశం ఏంటంటే మనం కొన్ని విషయాలు గమనించాలి. ఇక్కడ దేవుడి ఈరోజు అంశము విశ్వాసం, రెండోది నమ్మకం. విశ్వాసంతో కూడిన నమ్మకం. ఇక్కడ విశ్వాసము ఎంత గొప్పదో, ఆ విశ్వాసంతో కూడా నమ్మకము ఎటువంటిదో మనం రుజువు చేసుకున్న వారిగా ఉండవలసిన వారమైనాం. అయితే ఇక్కడ మాట్లాడుతున్న ప్రభువు మీరు కూడా అంటే ఇక్కడ ఏమంటాడు, మీరు కూడా వెలుట విత్తం వేళ మనం గమనించాలి. ఇక్కడ యెరూషలేమునకు పంపము, నేను కూడా వెలుట విత్తమైన ఎడల వారు నాతో కూడా వత్తురు. అయితే మాసిదోనియలకు సంచారము చేయుటకు వెళ్ళ ఉద్దేశించుతున్నాను కనుక మాసిదోనియలో సంచారమునకు వెళ్ళినప్పుడు నీ యొద్దకు వచ్చేదను. అప్పుడు మీ యొద్ద. పిల్లలు, ఇక్కడ విశ్వాసము, నమ్మకం, ఈ 2 అంశాలే ఈరోజు మనం దైవజనుడు అపోస్తలుడైన పౌలు కొంతమందికి తన విశ్వాసాన్ని బట్టి కొన్ని పనులు అప్పచెప్తున్నాడు. విశ్వాసం అనే నమ్మకాన్ని బట్టి వారి పనులకు అప్పచెప్తున్నాడు. ఇక్కడ దేవుడు మనుషులని ఈ లోకంలో ఎలాగ పంపించాడు, ఎందుకు పంపించాడు, దేని కొరకు పంపించాడని మనం గమనిస్తూ ఉంటే విశ్వాసము కొలిది బలాన్ని సమకూర్చుకోటకు, విశ్వాసం కొలిది ఆనందంగా ఉండటకు, ఆ విశ్వాసాన్ని బట్టి మీరు ఎలా నడుచుకుంటున్నారో, ఎలాగా ప్రవర్తిస్తున్న ఇవన్నీ కూడా దేవుడు నీ ఎడల చూపించుటకు ఆయన సిద్ధపడి ఉన్నాడు. నా ప్రియ దేవుని విశ్వాసులైన వారులారా, దేవుని సంగమ, ఈ ఉదయ కాలం నుండి ఇప్పుడు వరకు అనేకమైన పనులు చేసి ఉండొచ్చు. మన విశ్వాసాన్ని అనేక చోట్ల కనపరచుకుంటూ ఉండొచ్చు. మన పనితనాన్ని అనేక చోట్ల రుజువు చేసుకుంటూ ఉండొచ్చు. కానీ ఇక్కడ అంటున్నాడు విశ్వాసంతో కూడిన నమ్మకం. మీ నమ్మకాన్ని వమ్ము చేసుకోకండి. మీ నమ్మకమును బట్టి మీరు జీవించండి. మీ నమ్మకాన్ని బట్టి మీరు నడవండి. మీ నమ్మకాన్ని బట్టి మీరు ప్రవర్తించుడని దైవజనుడు చెప్తున్నాడు. నా ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాటలు ఏంటంటే
మనము గమనించినప్పుడు ఆత్మ సంబంధమైన క్రియలు మనం కలుగున్నాం. అది ఎటువంటిది, ఎలాంటివి అని మనం గమనిస్తే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, అప్పుడు ఒకవేళ అప్పుడు శీతాకాలం అంతా మీతో గడుపుతును, అప్పుడు నేను వెళ్ళి స్థలములకు మీరును అంటే అప్పుడు నేను వెళ్ళి మీరును వెళ్ళటకు సాగనంపగలవచ్చును, నన్ను మీరు సాగనంపవచ్చు అనే మాటను ఇక్కడ చెప్తాడు. అంటే ఒక ప్రవక్త ఏ రకంగా లోకంలో నడుచుకుంటున్నా ఆ రీతిని కూడా దేవుడు ఆ సమయంలో ఎలాగ కాపాడాడు, ఎలాగ తోడై ఉన్నాడు అన్ని కూడా పౌలు గారు మనతో పంచుకుంటున్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు ఆయన, ప్రభు సెలవు అయితే మీ వద్ద కొంతకాలం ఉండకాల నిరీక్షించుచున్నాను గనుక ఇప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచుటకు నాకు మనసు లేదు. నేను దారి వెళుచున్నాను, అదే దారిలో కదా రమ్మని చాలా మంది పిలుస్తూ ఉంటారు. ఇక్కడేమన్నాడు పౌలు గారు, ఇప్పుడు నాకు అటువంటి తలంపు లేదు, కాబట్టి మరలా వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తాను విషయముగా మాట్లాడుతున్నారు. మీకు ఏదైతే మీ ధర్మాన్ని బట్టి మీ క్రియను బట్టి మీకు పనులు అప్పగించిన ఆ పనిలో విశ్వాసమును నమ్మకాన్ని చూపించండి అని రీతిని ఇక్కడ ఉత్తరం ద్వారా కనపరుస్తున్నాడు, మాటల ద్వారా బయలుపరుస్తున్నాడు. అయితే అనుకూలమైన మనుష్య సమయము ప్రార్థించున్నది. ఇక్కడ ఏమన్నా మంచి అనుకూలమైన సమయము నాకు ప్రార్థించుచున్నది, మరియు నాకు అనేకులు ఉన్నారు గనక పెంతుకోస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును. తిమోతి వచ్చిన ఎడల తిమోతి మీ వద్దకు వచ్చిన ఎడల అతడు నిర్భాయుడై మీ వద్ద ఉండునట్లు. ఒక దైవజ ఒక ప్రవక్త వస్తాడు, అతను మీ వద్ద నిర్భారకంగా ఉంటాడు. అతడు మీ దగ్గర ఎటువంటి గౌరవాలను ఎటువంటి మర్యాదలు కలిగి అతను రావట్లేదు, కానీ మీ అందరూ మీలో ఒకటిగా నిర్భయంగా మీతో ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, తెచ్చుకొనడి, నా వలనే అతడు ప్రభుని పని చేయుచున్నాడు గనుక ఎవడైనా అతనిని తునీకరింపవద్దు. నా యొద్దకు వచ్చుటకు అతనిని సమాధానముతో సాగనప్పుడి. అతడు సహోదరులతోనూ కూడా వచ్చునని ఎదురు చూచుచున్నాడు. సహోదరుడైన అపోల్లును కూర్చున్న సంగతిని ఏమనగా, అతడు ఈ సహోదరులతో కూడా మీ వద్దకు వెళ్ళవలనని నేను అంటే సహోదరుల దగ్గరికి నేను వెళ్ళమని చాలా బతిమాలుకుంటున్నా, గాని ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంత మాత్రమో మనసు లేదు. వీలైనప్పుడు అతను వచ్చును. అంటే ఇక్కడ ఒక ప్రవక్త ఎప్పుడు వస్తాడు అనేది వీలైనప్పుడు, అంటే దేవుడు తన విశ్వాసాన్ని బట్టి తనకిచ్చిన పనిని పూర్తి చేయడానికి ఎప్పుడైతే పంపిస్తాడో అప్పుడే వస్తాడు. నిజమేనండి, మేమైనా మీరైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఎవరితో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడతాం? విశ్వాసాన్ని బట్టే మనం మాట్లాడతాం, క్రియను బట్టే మనం మాట్లాడతాం, మన వారితో కానీ ఎవరితో మాట్లాడాలన్నప్పుడు. కానీ ఇక్కడేమన్నాడు పౌలు గారు, అతడు ఇష్టం లేకపోయినా వచ్చుచున్నాడు మీ వద్దకు అంటున్నాడు. అంటే ఏమని, ఆత్మ సంబంధమైన క్రియలు మనం కలిగినప్పుడు అంటే నీతిలో మనం ఎలా జీవిస్తున్నామో గమనించాలి. ఈ లోకంలో కొన్ని విషయాలు మీకు చెప్తూ ఉంటారు. లోకం చూస్తే ఎక్కడ చూసినా స్వార్థం. పెద్దవారైన నాయకులైన అంతే. ఏమండి, సామెత ఉంది కదా, పెద్దవారికి ఊరు పొమ్మంది కాడి రమ్మంది అంటారు. ఊరి పొమ్మంది కాడి రమ్మంది అని అంటారు. కానీ పెద్దవాళ్ళు జీవితకాలం నేర్చుకున్నాయే అన్ని ఎదుటి వారికి నేర్పడిపోయి వారి యొక్క చిన్నవాడిని అప్పుడు పుట్టిన మొదలుకుని నడివచ్చిన వయసు మీద ఇంకా భారం మోపుతూ వీరు రాజుభోగాలు వెళ్ళబోతున్నారే తప్ప పెద్దవారు అయ్యో చిన్నవాడు, మనం ఒకప్పుడు చిన్నవాడిగా ఉన్నప్పుడు పెద్దవారు మనం ఆదరించారే, ఇప్పుడు మనం కూడా ఆదరించాలి కదా. ఇక్కడ పౌలు గారు అన్నట్టు మిమ్మల్ని మీలో ఒకటిగా వస్తున్నాడు పౌలు అని అపోలీయుడు అనగా తిమోతి మీ దగ్గరకు వస్తున్నాడు. కాబట్టి మీలో ఒకటిగా ఉంటాడు, అతను ప్రత్యేకంగా ఉండడు, మీతో సమానంగా ఉంటాడనే విషయాన్ని పౌలు గారు చెప్తున్నాడు. అంటే సమానము అనే విధానంలో ఈనాడు మనకు లేదండి. ఒక నాయకుడు అంటే అతనుకు ఒక సెక్యూరిటీ ఫుల్ పవర్, అంటే దేశాన్ని పరిపాలించేవాడు ఎవరి యొక్క అధికారంతో మరి ఆ పీఠం ఎక్కాడు, ఎవరి అధికారంతో ఆ పీఠం మీద కూర్చున్నాడని ఆలోచించి మానేశాడు. పౌలు గారు పంపించాడు. పౌలు గారు శిష్యుని, నాకు మీరు అన్ని సేవలు చేయమంటే చేస్తారు. ఎందుకంటే పౌలు గారు
ప్రవక్త కాబట్టి ప్రవక్త పంపిన శిష్యుడు ఎలా ఉంటాడు? ఒక ప్రవక్తగా ఉంటాడు కాబట్టి ఆయనకి అన్ని సేవలు చేస్తారు. కానీ ముందుగానే ఏం చెప్తున్నాడు పౌలు గారు? ఇదిగో మీ దగ్గరకు వచ్చి మీలో ఒకటిగా అతను హెచ్చులకు వెళ్లకుండా మీతో సమానంగా ఉంటాడు. కాబట్టి మీరు దేవుని సన్నిధిలో ఏమి చేయాలో, ధనాన్ని ఎలా సమకూర్చాలో, ధనం ఎలా ఖర్చు పెట్టాలో, దేవుని కొరకు ఎలాగ ముందుకు సాగాలో అవన్నీ కూడా మీకు నేను బయలుపరుస్తున్నాను అన్నాడు. మీకు ఆయన రాగానే ప్రత్యేకమైన గౌరవములు మర్యాదలు కాదు, మీరు ఎలా ఉన్నారు అలాగా ఆయన మీతో ఉంటాడని చెప్పాడు. అలా నాయకులు ఏమవుతున్నారంటే వయసులో మేము పెద్దవాళ్ళు, మాకే అన్ని తెలుసు అని అంటున్నారు. ఇలా చదువుకున్న వారు మేము చదువుకున్నాం, మాకు తెలుసు. నిజమే, పాతకాలం యొక్క గౌరవము మర్యాదలు దేవుడు ఎక్కడా కూడా కొట్టివేయలేదు. కానీ ఇక్కడ మోసే ధర్మశాస్త్రం యేసుప్రభు ఎక్కడ కొట్టేయలేదు. కానీ దానికి భిన్నముగా కాకుండా దానికి కొన్ని విషయాలు ఆనాడు దేవుడు ఆ కాలాన్ని బట్టి ఆ పరిస్థితిని బట్టి కొన్ని నియమాలు కొన్ని కఠినమైన క్రియలు మరి మోషేకి బయలుపరిచాడు. అది మోషే అమలు చేశాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పటికీ అవన్నీ కూడా లేకుండా చేసి అవన్నీ అంత కఠినంగా మీరు ఉండకూడదు, ప్రేమ కలిగి ఉండండి, మరి ఎదుటి వారిని గౌరవించండి, ఎదుటి వారిని మంచి చేసుకోండి, సంఘాల్లో సంఘ సమాజాల్లో మీరు అందరూ ఏకత్వం కలిగి ఒకే మనసు కలిగి ఉండనని పౌలు గారు చెప్తున్నారు. అంటే ఆనాడు యేసు ప్రభు కూడా అదే చెప్పారు. అందుకే ఏమంటున్నాడు యేసు ప్రభు? మోసే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయట్లేదు, కానీ అప్పుడు కాలం ప్రజలకు ఆ ధర్మశాస్త్రం వస్తుంది. ఇప్పుడు మీరు ఒక మెట్టి ఎక్కారు కాబట్టి, కొంత అభివృద్ధి మీరు అవుతున్నారు కాబట్టి, తెలుసుకుంటున్నారు, విలువలు తెలుసుకుంటున్నారు కాబట్టి ఇంత కఠినంగా మీరు ఉండక్కర్లేదు. అప్పుడు కాలంలో ఎందుకు అంత కఠినంగా ఉన్నారు అంటే, అప్పుడు మహామూర్ఖులు రాజుల యొక్క చేతిలో నలిగిపోయి వాళ్ళు ఏమి చేస్తున్నారో, మంచి చేస్తున్నారు, చెడ్డ చేస్తున్నారు, మంచి క్రియలు తలంచుకుంటున్నారు, చెడ్డ క్రియలకు లోబడుతున్నారు, ఊహ కూడా అందకుండా వారు ఆ రీతిగా ప్రవర్తించారు. కాబట్టి దేవుడు వారిని ఈ రకంగా పెడితే వారు నా బిడ్డలుగా నాతో ఉంటారు, ఈ రకమైన బలులు ఈ రకమైన క్రియలు వారికి చూపించేది తప్ప, కఠినమైన రీతిలో వారిని చూపించే తప్ప వారి మనసులు మారు అని దేవుడు ఆనాడు ఆ రకంగా బలివోపతి నీ పాపములు క్షమించుడు దేవుడు. బలివోపతి దేవుని సన్నిధిలోకి నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఆక పులిపెట్టమ దగ్గరకు నువ్వు వెళ్ళట కుదరదు, దేవుని దేవాలయముకు అడుగు పెట్టవద్దని ఆనాడు కొన్ని నియమాలు ఉన్నాయి. ఎందుకంటే తనను తన కుటుంబ నిమిత్తము ఒక గొర్రెనో లేదా ఒక మేకనో ఒక పొటేలునో తెచ్చి బలిచ్చి, లేకపోతే పావురైనా కూడా ఆయన బలిచ్చి దేవునిని ఆరాధించేవారు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత వీటన్నిటి నిమిత్తము ఆయన రక్తము చిందించాడు యేసు ప్రభు. ఇంకా మీరు రక్తము చిందించద్దు, కానీ ధర్మశాస్త్రము కొట్టివేయట్లేదు. తండ్రి ఇచ్చిన ధర్మశాస్త్రమే. కానీ ఆనాడు మీరందరూ మీ పితరులు ఇలా ప్రవర్తించారు కాబట్టి నా తండ్రి అలాగే నియమం ఇచ్చాడు, అదే తండ్రి ఆజ్ఞ ద్వారా నేను మీ మధ్యకు వచ్చాను. ఇప్పుడు అవన్నీ కాకుండా ఇలా నడవండి, దానిని ఆశ్రయం చేసుకుంటూ మీ పితరులు చూపించిన దారిలో నడుస్తూ దీన్ని అనుసరించండి అని ప్రభు చెప్పారు. ఏంటి అనుసరించడం? యథార్థత, విశ్వాసము, నమ్మకము, భక్తి, భయము, ఈ వినయము, విధేయత, ఇవన్నీ కూడా ఎదుటి వారిని ప్రేమించడం, ఎదుటి వారికి గౌరవించడం, ఎదుటి వారికి సహాయం చేయడం, ఎదుటి వారిని ఇంకా అనేక రకాల విషయంలో కోపము తగ్గించుకోవడం, అసూయ లేకుండా ఉండటం, ద్వేషము లేకుండా ఉండటం, అక్రము ఈ లోకం శాశ్వతం కాదు అని గ్రహించి ఉండమని యేసు ప్రభు చెప్పారు. ఈ లోకము నీకు శాశ్వతం కాదు. నీవు ఉదయకాలంలో నేను చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ దేవుని నువ్వు ఆవరించుకుంటే, దావీదు అన్నాడు ఏమని తెలుసు కదా, నా తల్లి నన్ను ఏం చేసింది? పాపములోనే గర్భము దాల్చింది, పాపముతోనే నన్ను కంది. కానీ ఇప్పుడు నేను పరిశుద్ధుడిగా అవ్వాలనుకుంటున్నాను, ఇప్పుడు నాకు అవకాశం ఉందంటే ఉందని ప్రభు చెప్పారు. ఆనాడు పాత నిబంధన గ్రంథంలో పాపము చేసిన వాడికి పశ్చాత్తాప మరణమే అన్నాడు. ఇప్పుడు మరణము లేకుండా నీకు విముక్తి ఉందన్నాడు. ఏంటంటే నీ ఆత్మను నీ దేహాన్ని పరిశుద్ధపరచుకోవటము. అర్థమైంది నా మాటలు? ఇక్కడ పౌలు గారు యథార్థత కలిగి నువ్వు నడుచు, యథార్థత కలిగి సంఘములో, సంఘ పనుల్లో, సంఘ సేవలో యథార్థంగా ఉన్నప్పుడు నీ విశ్వాసం అభివృద్ధి అవుతుంది, నీ నమ్మకము ఫలింపు చేస్తాడు దేవుడని పౌలు గారు చెప్తున్నారు. అయితే ఇవాళ మనుషులుగా మనం ఎలా ఉన్నామండి? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా? ఎలా ఉన్నామా? మన శత్రువు ఎదురొస్తే వాడు నన్ను అవమానపరిచాడని, లేదా నన్ను తిట్టాడని, లేదా నన్ను కొట్టాడని,
అది ఏ పరిస్థితుల్లో ఎందుకు మాట్లాడావు, నువ్వు జ్ఞానము కలిగిన వాడు కాబట్టి నీకు జ్ఞానము దాన్ని అర్థం చేసుకుని ఆలోచించి కూడా కూడా మనం ఆ ప్రవర్తన చేయాలి. వాడు రాగానే ముఖం తిప్పుకుంటాం, సైలెంట్గా వెళ్ళిపోతాం. ఇలాంటివన్నీ లోకంలో దేవుడు అంటున్నాడు, ఇవన్నీ మానకూడదు. ఒకప్పుడు ఉన్నాయి రాజుల యొక్క బలత్కరమైన మరి పరిపాలనలో మీరు నలిగిపోయారు, నేను కాదంట్లా. కానీ మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టడు, మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. మిమ్మల్ని నలిపేసి మిమ్మల్ని పాతాలను పంపించడాగా నేను రాలేదు. మిమ్మల్ని పరిశుద్ధపరిచి నలిగింది చాలు, ఇదిగో నా రక్తంతో మీరు శుద్ధపడండి, ఇక్కడి చేసిన పనులు చాలు, ఇక్కడి నుంచి ఈ మార్గంలో నడవండి అని ప్రభు చూపించాడు. ఆనాడు మోసే ధర్మశాస్త్రంలో చూపించిన ఎలాగదని మహాకఠినమైన ప్రయాణం. అందుకే నీ కంటిని మరి చెడ్డగా ఉండే కన్ను తీసేయమంటే కనుగుడు తీసేయడం కన్నును సరి చేసుకోమని అర్థం. నీ పన్ను సరిగ్గా లేకపోతే పన్ను తీసి పడేయమని దానికి సరి చేసుకోమని అర్థం. నీ చేయి కానీ, నీ కాలు కానీ, నీ తలంపులు కానీ ఏదైనా కాదు, ఇవన్నీ చెడ్డగా ఉన్నాయి, నేనే లేకుండా పోతే నేను మరణించటం అనేది కాదు. నీ పాపములు కడుక్కోటకు మార్గము వెతకమంటున్నాడు దేవుడు. ఆ మార్గము నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటున్నాడు ఆయన. ఆయన వెతుకు, నన్ను పిలువు, నీకు మార్గం చూపిస్తా. నీ కష్టాల్లో నేను భుజాల మీద ఎత్తుకుంటా, వ్యాధుల్లో నిన్ను తోడై ఉంటా, కన్నీటిలో నీ కన్నీరికి తీసి సంతోషం ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. అటువంటి విషయాలన్నీ మానేసి ధన వైపు, ఇవాళ దేవాలయంలో కూడా కానుకలు వచ్చినాయి, కానుకలు నేను ఏలుబడి చేయాలి, సేవకులే అదే పరిస్థితులు ఉన్నారు, సంఘంలో ఉన్న పనివారు కూడా అదే పరిస్థితులు ఉన్నారు. ఇవాళ దేవుడు వారిని చూసి సిగ్గుపడుతున్నాడు. అవును, మన క్రైస్తవ దేవాలయంలోనే కాదు, అన్యుల దేవాలయం కూడా దేవుడిని ఒక వ్యాపారంగా మార్చుకున్నారు. ఇవాళ సేవకులు చూస్తే పిల్లరా ఎంతమంది సేవకుల దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు మూలుగుతున్నాయో ఇవాళ ప్రజలు లెక్కలతో సహా చెప్తున్నారు. గవర్నమెంట్ చెప్తుంది వారి దగ్గర అంత దానం ఉందని. అందుకే గవర్నమెంట్ కూడా కొందరు ఇవాళ ఆనాడు ఫరో రాజు లేకపోతే ఇశ్రాయేలు దావీదు పరిపాలన చేయడం ప్రజలు ఎంతగా ధనము సమకూర్చారో అలాగే ఇవాళ సేవకులు ధనము కూర్చుకుంటే దేవుడు ఇచ్చాడండి, మేమేమో ఇవ్వద్దంటున్నామా, వాళ్ళంతా వారు ఇస్తున్నారు, మరి ఏం చేయమన్నారు, ఇదిగో బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, దానికి గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నాం కదా, గవర్నమెంట్కి కొంత డబ్బు ఇస్తున్నాం కదా అని అంటున్నారు. ప్రియులారా, ధనముల వైపు చూసి మీరు గొప్ప గొప్ప స్థాయి ఇవాళ పంచి కట్టి ఒక తెల్లటి వస్త్రం, ఒక చొక్కాయి లేదా ఒక ప్యాంట్ వేసుకున్న సేవకుడు ఎక్కడ కనపడట్లా. సూటు బూటులతో, అంటే నేను అసూయతో మాట్లాడట్లేదు, తగ్గించుకుని జీవితాన్ని ఎవరు కలిగి లేరు. మోకాలు ప్రార్థన ఎవరికి లేదు. బహిరంగంగా ఎవరైనా మోకరించి సమస్తము ఉన్న సంఘానందరినీ మోకరింప చేస్తారని ఎక్కడ లేదు. లేకపోతే ఇది పిల్లలు మర్మమైన మాటలు లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, దురాత్మ వారిలో ఉండి మాట్లాడుతున్నా కూడా ఇలా అనుమానముతో జీవిస్తే పరిస్థితుల్లోకి మనుషులు అందరూ వచ్చేసాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను హెచ్చరించట్లేదు, విమర్శించట్లేదు, కానీ దేవుని ఆత్మకు లోబడితే దేవుని ఆత్మ మనుషుల పట్ల ఎలాగ పనిచేస్తుంది, మనుషుల పట్ల ఎలాగ నడిపిస్తుంది, మనిషిని ఎలాగ ప్రయాణం చేపిస్తుంది, దేవుని ఆత్మ ఆ దేహాన్ని ఎలా పరిశుద్ధపరుస్తుంది అనేది మనం గమనించాలి. అందుకే ఈరోజు విశ్వాసము నమ్మకముతో జీవించటకు మనకు అవకాశము ఇవ్వాలి. అందుకే విశ్వాసాన్ని నమ్మకాన్ని ఎప్పుడు కూడా కోల్పోకండి. నమ్మకంగా ఉంటే నీకు అనేకమైన పనులు ఇస్తా, విశ్వాసం ఉంటే నీకు విశ్వాసానికి తిరిగి కూడా. అందుకే దేవుడు అన్నాడు, అప్పుడు దావీదుని, ఇతడు నా ఇల్లంతడు నమ్మకమైన వాడు, అంటే నా ఎడల విశ్వాసం కోల్పోలేదు. కఠినంగా ప్రజల మాత్రం దేవుడు నా పిల్లల ఎదుట కఠినంగా ఉన్నా అది నా నిమిత్తమే. లేకపోతే ఈనాడు కఠినంగా లేకపోతే ఏం చేస్తారండి, ప్రజలు సాతానుకు లోబడి విచ్చలవిడితనాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటున్నారు. అలాగే అయిపోయింది ఇవాళ లోకం. కనుక మనమందరం కూడా గమనించి దేవుని వాక్యములకు నడవగల కృపను, జీవించగల మనసును పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించుకోగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడానికి స్తోత్రాలు, ప్రేమగల రక్షకానికి వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ నామాన్ని బట్టి ప్రార్థన చేర్చుండగా మా ప్రార్థన అంగీకరించండి, ఆలోచించండి. అవును ప్రభా, నమ్మకముతోనూ విశ్వాసముతోనూ ఉండమన్నాం. అవును, ఈ రెండు విషయాలు మేము తలంచుకుంటూ అబ్రహాము, అపోస్తులైన పౌలు కొన్ని సంఘాలు గోత్రాలు రాసి ఈ రకంగా మీరు జీవించండి, ఏ రకంగా నమ్మకంగానే ఉండండి, మేము విశ్వాసాన్ని కోల్పోవద్దని చెప్పాడు. అలాగనే మేము మా దేశ ప్రజలు
మా పట్టణ ప్రజలు, మా గ్రామ ప్రజలు, మా పట్టణంలో, దేశంలో నాయకులు, సేవకులు, పండితులు, విశ్వాసులు అనేక రకాలుగా ఉన్నారు ప్రభా. ఇదిగో దేవా, ఈ సమయంలో తండ్రి అనేక కుటుంబాల్లో అనేక మంది మనుషుల్లో వేదన శోధన ఉండవచ్చు. కానీ వాటన్నిటిని విడిచిపెట్టి నీ పాదముల ఎదుట ప్రార్థించి కృపను ఆరాధించే మనసును ప్రతి వారికి దయచేయమని అలుపుడు నా యోగుడిని ఈ బైబిల్ మిషన్ మరణాత ప్రార్థన సన్నిధి నుండి ప్రార్థిస్తుండగా ఈ ఆత్మ నడుపు సన్నిధి కాపుదలు సమకూర్చమని మా ప్రభువును రక్షకుడైన త్రియేక దేవుని నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమ పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మానవుడైన మాకు దయచేయం. ఇలా ప్రార్థన చేసేవారిని క్షమించిన ప్రకారంగా మా ప్రార్థన క్షమించుము. శోధనగా కింద తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంత నీవు నావు తండ్రి. ఆమేన్. ప్రవేశరతమే జయం, అపాధికి లేం. ప్రవేశరతమే జయం, అపాధికి లేం. సంపూర్ణ విజయం, అపాధికి అంతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక సహాయము అన్ని వేళలా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత. ఇక్కడే కదా వందనాలమ్మా. అయ్యా వచ్చేది ఇక్కడ కదా.